హైదరాబాద్లో భారీ వర్షాలు విధ్వంసం సృష్టించాయి. ఏకధాటిగా దంచుకొట్టిన వర్షానికి రోడ్లు చెరువులను తలపించాయి. పలుచోట్ల వరద నీటిలో కార్లు, ఇతర వాహనాలు కొట్టుకుపోయాయి. భారీ వర్షాల సందర్భంగా సీఎం రివ్యూ నిర్వహించారు. అవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలకు సూచించారు. జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు. చెరువులను తలపించిన రహదారులు, కొట్టుకుపోయిన వాహనాలు, పలు ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్లు. మరో 2 రోజుల పాటు వర్ష సూచన. భారీ వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ వర్షం దంచికొట్టింది. రోడ్లపైకి వరద నీరు చేరడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ముఖ్యంగా హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కూకట్పల్లి, మూసాపేట, అమీర్పేట, పంజాగుట్ట, కోఠి, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ మార్గాల్లో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. రాయదుర్గం పిఎస్ పరిధి నలువైపులా వాహనాల్లో ప్రయాణికులు అల్లాడిపోయారు. నానక్రామ్గూడ సర్కిల్లో వాహనాలు వాననీటిలో చిక్కుకున్నాయి. మరోవైపు కృష్ణానగర్లోనూ కొన్ని వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. హైదరాబాద్ సరిహద్దు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరులో అత్యధికంగా 153 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నల్గొండ జిల్లా శాలిగౌరారంలో 141.5 మిల్లీమీటర్లు, గచ్చిబౌలిలోని ఖాజాగూడ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వద్ద 133.8 మిల్లీమీటర్లు. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని నమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. యాదాద్రి జిల్లాలోని అడ్డగూడూరులో 131 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ అధికారులు వెల్లడించారు. భారీ వరద పోటెత్తడంతో నగర శివార్లోని హిమాయత్ సాగర్ నిండుకుండలా మారింది. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరింది. దీంతో అధికారులు జలాశయం ఒక గేటు ఎత్తి వరదను మూసీలోకి విడుదల చేశారు. హిమాయత్ సాగర్ పూర్తి నీటి మట్టం 1763.5 అడుగులు కాగా ప్రస్తుతం నీరు 1762.7 అడుగులకు చేరింది. జలాశయం నిండడంతో మూసీ పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. రోడ్లపైకి వరద నీరు చేరడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. సైబర్ సిటీ ట్రాఫిక్ చక్రబంధంలో చిక్కుకుంది. మాదాపూర్, హైటెక్ సిటీ, ఐకియా, బయోడైవర్సిటీ, గచ్చిబౌలి, రాయదుర్గం, కొండాపూర్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఖైరతాబాద్ నుంచి జూబ్లీహిల్స్, కొండాపూర్, మియాపూర్, లింగంపల్లి మార్గాల్లో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. భారీ వర్షంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. భారీ వర్షానికి గాలి తోడు కావడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో చెట్టు కొమ్మలు విరిగిపోయాయి. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధి నలువైపులా వాహనాల్లో ప్రయాణికులు అల్లాడిపోయారు. నానక్రామ్గూడ సర్కిల్లో వాహనాలు వాననీటిలో చిక్కుకున్నాయి. రాత్రి 7 గంటల నుంచి నానక్రామ్గూడ, ఖాజాగూడ సర్కిల్లో చిక్కుకున్న వాహనదారులు ఇళ్లకు వెళ్లడానికి నరకయాతన అనుభవించారు. భారీ వర్షం కురవడంతో సీఎం రేవంత్ రెడ్డి అధికారుల్ని అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్లు అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు నగరంలో కురుస్తున్న భారీ వర్షాలపై ఉన్నతాధికారులతో సీఎస్ రామకృష్ణారావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్రస్థాయిలో 250 బృందాలు పనిచేస్తున్నట్లు అధికారులు ఆయనకు తెలిపారు. జీహెచ్ఎంసీ, కలెక్టర్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని సీఎస్ ఆదేశించారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా నీళ్లు నిలిచే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దన్నారు. డ్రైనేజీల మూతలు ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించవద్దని ప్రజలకు సూచించారు. క్షేత్రస్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండి ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలన్నారు.